దేవుని యొక్క మాట అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ధర్మం అనేటువంటిది ప్రాముఖ్యము. నీతి అనేటువంటిది ప్రాముఖ్యము. న్యాయం అనేటువంటిది ప్రాముఖ్యము. ఇవి సమాజంలో తప్పకుండా ఉండాలి. అవి ఉన్నప్పుడు అవి నీకు మేలు చేస్తాయి. అవి నీకు దేవుని యొక్క సహాయాన్ని కూడా నీకు అందిస్తాయి. కానీ ఈరోజు మనుషులు ఎలా తయారైపోయారంటే, ధర్మంగా ఉంటే బ్రతకలేము, న్యాయంగా వ్యాపారం చేస్తే బ్రతకలేము, మెత్తగా ఉంటే బ్రతకలేము, మాటకు మాట సమాధానం చెప్పాలి, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్పాలి, ఇలా ఉంటేనే సమాజంలో బ్రతకగలుగుతాము, మోసాలు చేయాలి, అబద్ధాలు ఆడాలి, దోచుకోవాలి, ఇలాగుంటేనే ఈ సమాజంలో బ్రతకగలుగుతాము అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఈ న్యాయాన్ని, నీతిని, ధర్మాన్ని, సత్యాన్ని మా ఊర్లోకి రావడానికి వెళ్ళలేదు, మాలోకి రావడానికి వెళ్ళలేదు, నువ్వు దూరంగా ఉండు అని చెప్పి వీటన్నిటిని కూడా బయటికి నెట్టేసి ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారు? జీవితాలను ఎలా బ్రతుకుతున్నారండి? భారముతో బ్రతుకుతున్నారు. ఎవరికైనా సంతోషం ఉందా? గతంలో మీకు చెప్పాను, ఒక రైతు దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటే ముందుగా వచ్చేది ఆయన రైతే. అయ్యా, ఏ సంవత్సరం వేసినా అప్పులు పాలవుతున్నాను అంటాడు. నిజంగా కష్టాలు పడే వాళ్ళలో మొట్టమొదటి ఎవరుంటారంటే